అసలు ఎవరి రాజకుమారి దయానా ఇంత బాగా మాట్లాడింది నిన్న నైట్ ఎపిసోడ్ లో. ముగ్గురు సపోర్ట్ లేకుండా ముగ్గురు బిడ్డలను చూసుకుంటూ దాంతో పాటు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి 2 పిల్లలు చేసుకొని ఇన్ని పెయిన్స్ పెట్టుకొని ఒక ఆడపిల్ల బయటికి వచ్చి నా బిడ్డల్ని ఎలాగైనా మంచి లైఫ్ ఇవ్వాలనే కసితో ఆవిడ మాట్లాడినప్పుడైతే ఓపెన్ గా కొన్ని మాటలు అయితే చెప్పారనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ఆవిడ. లైఫ్ లో జరిగినవి, సమాజానికి ఉపయోగపడే కొన్ని మాటలు ఒక పల్లెటూరు ఆడపిల్ల ఎవరికి భయపడకుండా ధైర్యంగా చెప్పింది అంటే సూపర్ అని చెప్పాలి. నిజంగా ఈ మాటలకి అత్తగారింట్లో కష్టాలు పడుతున్న ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తారు కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం అమ్మలు సర్దుకోమంటారు. వాడు ఏం చేసినా కూడా సర్దుకో అమ్మా చెప్తారు. అదే గాని వాడు బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే వచ్చి మాత్రం మన శవం దగ్గర కూర్చొని అమ్మ మాకు ఇది చెప్పాల్సింది కదా అమ్మని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. చెప్పినప్పుడు పట్టించుకోలేరు కానీ ప్రతి ఆడపిల్లకి మాటలైతే కనెక్ట్ అయ్యే ఉంటాయి. దీంతో పాటుగా అబ్బాయి తల్లిదండ్రులకి మీ అబ్బాయి ఎంత ఎదవో తెలుసు, కానీ వాడికి ఈ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేస్తున్నారనే విషయం కూడా తెలుసు. అయినా సరే ఈ సమాజంలో జరుగుతుంది ఇదేని. అండ్ నీకు పోషించే ఇది లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని అమ్మాయి లైఫ్ నాశనం చేయడం ఎందుకు? నీ పాటికి నువ్వు గాలి తిరుగుడు ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పిన మాటలు కూడా అందరు కళ్ళు తెరిపించాయి. ఒక ఆడపిల్ల ఇన్ని పెయిన్స్ లైఫ్ లో పెట్టుకొని కూడా వాళ్ళ బిడ్డల్ని చూసుకోవడం కోసం ముందుకొచ్చి కష్టపడుతుంది చూసారా. హ్యాట్స్ ఆఫ్ టు రాజకుమారి దయానా. పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు మా పిల్లాడు సరిగ్గా లేడని వాళ్ళకి తెలుసు. పెళ్లి అయిపోతే మారిపోతాడేమో ఒక ఆశ అన్నమాట వాళ్ళకి. 30 సంవత్సరాల నుంచి మారలేని వాడు పెళ్లి అయితే అలా మారిపోతాడు. అంతేకాక ఇంకొకరి జీవితం నాశనం చేయడమే కదా. ఎందుకు అలా చెయ్యాలి? అదే వాళ్ళ కూతురు అయితే అలా తెలిసి ఎవరికైనా అలా నిజంగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు తిని వాళ్ళు బ్రతకచ్చు కదా అట్లీస్ట్. ఎందుకు అలా చేస్తారు? అది నాకు చాలా ఒక అమ్మాయి నిస్సహాయ స్థితిని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని లేనిపోని మాటలు అంటారు, అడ్డమైన తిట్లు తిడతారు. ఇది పెళ్లి చేసుకుంది కాబట్టి వీడి జాతకం ఇలా అయ్యిందని చేతకాని మాటలన్నీ ఆడతారు. అమ్మాయి మీద ఎందుకు చూపిస్తారని నాకైతే అర్థం కాదు. అదే చేతకానితనం, అదే పౌరుషత్వం ఏదైనా పని మీద చూపించి వాడి మీద వాడు చూపించుకుంటే ముందుకెళ్తాడని అయితే నేను అనుకున్నా. నేను బిగ్ బాస్ షోలోకి వెళ్తే అట్లీస్ట్ నాలాగా నలిగిపోయే కొంతమంది అమ్మాయిలైనా బయటకు వచ్చి ధైర్యంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. దానికోసమే నేను బిగ్ బాస్ కి రావాలనుకుంటున్నా. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఆ అమ్మాయి అలా కెమెరాల ముందు ధైర్యంగా మాట్లాడుతుంటే ఎంత మంది ఆడవాళ్ళకి తగిలిందంటే నాకు అర్థమైంది. అది నాకు బిగ్ బాస్ కన్నా అగ్ని పరీక్షనే చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు దాకా అయితే కంటెంట్ క్రియేటర్స్ ని, కండల వీరుని వీళ్ళందరినీ చూశాను, కానీ ఒక అమ్మాయి ఒక మాటలతో అందరినీ కొట్టి పడేసింది. ఏకంగా జడ్జిని నవదీప్ గారే ఏడ్చేసుకున్నారు. కన్నవారైనా మనకి సపోర్ట్ లేనప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవడానికి చాలా భయం అనిపిస్తుంది నాకైతే. ఆవిడ బయటకు వచ్చి అలా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లాంటి పెద్ద షోలో మాట్లాడుతున్నారు. బట్ ఆవిడ లాంటి ఆడపిల్లలు ఎంతో మంది అలాగే సర్దుకొని వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మన ఆడవాళ్ళు చంద్రుడి పైకి వెళ్ళినా సరే చున్ని వేసుకుని వెళ్ళలేదని ఎదవ సెటైర్లు కూడా వేసిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడుతుంది, పని చేసుకుంటుంది, ఇంట్లో మేనేజ్ చేస్తూ ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంది. ఓన్లీ ప్యాషన్ కోసమే కాదండి. ఆ పేరు మీద వచ్చే ఒక వంక చెప్పుకోవడానికి బాగుంటది అంతే. అమ్మాయికి ఖచ్చితంగా ఇదే ఆలోచన ఉంటది, నాకు జరిగినట్టు నా పిల్లలకి జరగకూడదు, ఎందుకంటే నాకు వచ్చిన డబ్బు సమస్య వాళ్ళకి రాకూడదు. నిజమేనా? మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు కామెంట్స్ లో చెప్పండి. మన స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ అని కామెంట్స్ లో బూస్ట్ చేద్దాం.